ఏంటి అనేది లాస్ట్ ఇయర్ నుంచి మీ అందరికీ ఏది తెలుసు కాబట్టి. సో డిఆర్ఓ గారు ఆల్రెడీ చాలా డీటెయిల్డ్గా the problem with sitting in large numbers is we tend to lose focus, unlike a classroom sort of a setup. మనము ఒక హాల్లో కూర్చునేటప్పుడు ద న్యాచురల్ టెండెన్సీ ఇస్ మనకు ఆల్రెడీ తెలుసు కదా, మళ్ళీ రిపీటెడ్ చేస్తున్నారు ఏంటి, అలా ఆలోచన ఉండొచ్చు. బట్ ప్లీజ్ టేక్ దిస్ ఎక్సర్సైజ్ వెరీ వెరీ సీరియస్లీ. ప్రతిసారి కూడా, ప్రతి సంవత్సరం కూడా ఈ స్పెషల్ సమ్మర్ రివిజన్ అనేది జరుగుతూ ఉంది. కాకపోతే దాంట్లో చేయాల్సిన యాక్టివిటీస్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ మానిటరింగ్ ఆర్ ల్యాక్ ఆఫ్ టైమ్ బికాస్ ఆఫ్ అదర్ యాక్టివిటీస్ హ్యాపెనింగ్ ప్యారలీ మనము పెట్టాల్సిన దృష్టి దీని మీద పెట్టకుండా మనము అనుకున్న రిజల్ట్స్ అచీవ్ చేయలేకపోతున్నాము. ఎవ్రీ టైమ్ దెర్ విల్ బి కంప్లైంట్స్ అబౌట్ డెడ్ వాటర్స్. Every time there will be complaints during from the political parties regarding people who have permanently shifted. ఇలా ప్రతిసారి కూడా విశాఖపట్నం జిల్లా గురించి అడ్వర్స్గా మనము న్యూస్ ఆర్టికల్స్ రావడం, పొలిటికల్ పార్టీస్ అలీడ్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంతేకాకుండా ఒక్క ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఒకరు ఓటు ఇక్కడ ఈ పోలింగ్ కేంద్రంలో, ఒకరు ఓటు వేరే పోలింగ్ కేంద్రంలో ఉండడం, వాళ్ళకు తెలియకుండానే ఓట్స్ తొలగించడం, ఇవన్నీ కూడా గతంలో జరిగేది. వాటికి ఎటువంటి స్కోప్ ఇవ్వకుండా ఈసారి మనము చాలా పకడ్బందీగా ఈ ఎక్సర్సైజ్ని క్యారీ అవుట్ చేయాలి. సో ఎక్సర్సైజ్ ఫీల్డ్లో జరగాలంటే ద కీ పర్సన్ టు డూ దిస్ యాక్టివిటీ ఇస్ బిఎల్ఓ. సో ప్రతి పోలింగ్ కేంద్రానికి కూడా ఒక బిఎల్ఓ నియమించడం జరిగింది. ఎక్కడైనా ఏదైనా గ్యాప్స్ ఉంటే కన్సర్న్డ్ ఈఆర్ఓ ప్లీజ్ సీ టు దట్ ఈస్ అడ్రస్డ్ ఇమీడియట్లీ. ఫస్ట్ థింగ్ ఇస్ ఎవ్రీవేర్ బిఎల్ఓ షుడ్ బి దేర్. దెన్ ఎవ్రీ బిఎల్ఓ షుడ్ క్యారీ ఏ బిఎల్ఓ రిజిస్టర్. బిఎల్ఓ రిజిస్టర్ అనేది ఐ హోప్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ హ్యావ్ ప్రిపేర్డ్. మీ దగ్గర ఆల్రెడీ లేకపోతే స్పెసిఫిక్ ఫామ్స్ ఉంటాయి, ఫార్మాట్ ఉంది, అది ప్రింట్ తీసుకొని కూడా మీ చేతిలో పెట్టుకోవచ్చు. సో ఎవ్రీ బిఎల్ఓ షుడ్ బి హ్యావింగ్ ఎ బిఎల్ఓ రిజిస్టర్. ఐ వాంట్ ద ఈఆర్ఓస్ టు ఎన్ష్యూర్ దట్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ అ బిఎల్ఓ రిజిస్టర్. దెన్ నెక్స్ట్ స్టెప్ ఇస్ మీ పోలింగ్ కేంద్రం ఏదో అది విజిట్ చేయడం. ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఇస్ దట్. ఈ ప్రీ రివిజన్ యాక్టివిటీస్ మనము రెండుగా చూడవచ్చు. ఒకటి ఏంటంటే పోలింగ్ కేంద్రం సంబంధించినది, రెండవది ఎలక్టరల్ రోల్ సంబంధించినది. సో పోలింగ్ కేంద్రం తీసుకుంటే, ఏ పోలింగ్ స్టేషన్ మనము తీసుకుంటే దాంట్లో ఈ మధ్యలోనే మీరు అందరూ కూడా ఎలక్షన్లో పాల్గొన్నారు. ఎలక్షన్ సమస్యలు ఏం వచ్చింది మీ అందరికీ తెలుసు. ఉదాహరణకి 1500 ఓట్లు దాటిన పోలింగ్ కేంద్రాలు కూడా ఉన్నాయి మన దగ్గర. దాదాపు నాకు తెలిసి 40-50 ఉండగా ఓన్లీ ఫ్యూ యాక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ మాత్రమే మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా కొన్ని 1520, 1550 అలా ఉన్నవి మనము ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసుకోలేదు. బికాస్ మనకి సమయం సరిపోలేదు కాబట్టి మనము 1500 మనము మేనేజ్ చేయగలము అని అలా వదిలేసాము. ఇప్పుడు అలా కాదు. ప్రతి పోలింగ్ కేంద్రం కూడా ఎంతమంది ఓటర్స్ ఉన్నారనేది మీరు సున్నంగా చెక్ చేసి వాటిని ఇఫ్ రిక్వైర్డ్ వీ హ్యావ్ టు స్ప్లిట్ ఇంటూ ఫర్దర్ పోలింగ్ స్టేషన్, న్యూ పోలింగ్ స్టేషన్స్ మీరు ప్రపోజ్ చేయాలి. న్యూ పోలింగ్ స్టేషన్ ప్రపోజ్ చేసే ముందు అక్కడ మీ పరిధిలో ఏ బిల్డింగ్ సూటబుల్గా ఉంటుంది. ఈజ్ ఇట్ అ స్కూల్ బిల్డింగ్, ఈజ్ ఇట్ అన్ అంగన్వాడీ బిల్డింగ్, ఈజ్ ఇట్ అ మున్సిపల్ కార్పొరేషన్ సమ్ మండల్ సమాఖ్య బిల్డింగ్ ఆర్ సమ్ కమ్యూనిటీ హాల్, ఏది మనకి వీలవుతుంది అనేది మీద కూడా దృష్టి సాధించాలి. సో పోలింగ్ స్టేషన్ అవసరమా లేదా, దెన్ అవసరమైతే వాట్ ఈస్ ద సూటబుల్ పోలింగ్ స్టేషన్. ఆ పోలింగ్ స్టేషన్లో కావాల్సిన సదుపాయాలు అంటే అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ మనము ఉందా, లేకపోతే కల్పించగలమా, యాక్సెస్ కరెక్ట్గా ఉందా, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనము పోలింగ్ కేంద్రం ఫైనలైజ్ చేసుకోవాలి. లాస్ట్ ఎలక్షన్లో మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ విశాఖపట్నం ఇస్ దెర్ వాజ్ వన్ కేస్ వేర్ పోలింగ్ స్టేషన్ వాజ్ అబ్సల్యూట్లీ అన్ఫిట్ టు కండక్ట్ ఎలక్షన్. లాస్ట్ మినిట్లో మనం పక్క బిల్డింగ్ షిఫ్ట్ చేసుకొని
మనం కండక్ట్ చేయడం జరిగింది. అలాంటిది మాత్రం ఈసారి జరగడానికి అసలు అవకాశం ఉండకూడదు. ఇప్పటి నుంచే మనము పోలింగ్ స్టేషన్ని స్ట్రీమ్లైన్ చేసుకోవాలి. వన్ మోర్ ప్రాబ్లమ్ విత్ పోలింగ్ స్టేషన్ ఇస్ దెర్ విల్ బి లాట్ ఆఫ్ పొలిటికల్ రిక్వెస్ట్. ఇక్కడ పెట్టండి, అక్కడ పెట్టండి. దట్ షుడ్ నాట్ ఆల్ బీ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ఫార్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ కోసం వాళ్ళు ఇక్కడ పెట్టండి, అక్కడ పెట్టండి అనే దాన్ని మనం పరిగణనలో తీసుకోకూడదు. రియల్ ఫ్యాక్టర్స్, అక్కడ ఎంత డిస్టెన్స్ 2 కిలోమీటర్స్ లోపల ఉందా, NH దాటాల్సి వస్తుందా, లేకపోతే ఒక మేజర్ హైవే దాటాల్సి వస్తుందా, దాన్ని పరిగణలో తీసుకొని మనం పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. 100% ఎవ్రీ పోలింగ్ స్టేషన్ షుడ్ బి ఓన్లీ ఇన్ ద గ్రౌండ్ ఫ్లోర్. కొన్ని చోట్ల ఫస్ట్ ఫ్లోర్లో కూడా పెట్టడం జరిగింది. సో అది ఎట్టి పరిస్థితుల్లో మన సిటీలో అయితే అవసరం ఉండకూడదు. సో ప్లీజ్ సీ టు దట్ nowhere polling station is in the first floor, because first floor it is inaccessible to the differently able people. So first floor ఎక్కడ ఉండడానికి వీలు లేదు. Then as I said, polling station should not be merely considered based on political representations. Then as far as possible, as far as practicable, they should be in the government building. Government building లోనే ఉండేటట్టు మీరు చర్యలు తీసుకోవాలి. If at all some private building is there, then that should not lead into some controversy. అక్కడ ప్రైవేట్ బిల్డింగ్ వాళ్ళకి సంబంధం ఉంది, వీళ్ళు త్రూ దిస్ పొలిటీషియన్ ఇట్ ఇస్ కనెక్టెడ్, దే ఆర్ ఆల్ పొలిటికలీ అలైన్డ్, అలాంటిది సమస్య కూడా రాకూడదు. సో పోలింగ్ స్టేషన్ వచ్చేటప్పటికి నేను చెప్పిన అంశాల గురించి మీరు ఆలోచించాలి. దెన్ ఏ పోలింగ్ స్టేషన్కి ఫలానా వ్యక్తిని లేకపోతే ఫలానా సెక్షన్ని మనం కేటాయిస్తున్నాము అనేది మనము దృష్టి పెట్టాలి. ఇప్పుడే చెప్పాను, ఒక్క ఫ్యామిలీ సంబంధించిన ఓట్స్ అన్నీ కూడా ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండాలని చెప్పాను. అదేవిధంగా వాళ్ళకి దగ్గర ఉన్న నైబర్స్ కూడా ఒకటే పార్ట్లో ఉండాలి. దట్ పార్ట్, వన్ పార్ట్ మీన్స్ నథింగ్ బట్ పోలింగ్ స్టేషన్ ఉంది, ఆ పార్ట్లోనే ఉండాలి. సో ఒక్క ఫ్యామిలీ అనేది ఒక్క సెక్షన్లోనే ఉండాలి. ద నైబరింగ్ సెక్షన్స్ అన్నీ కూడా షుడ్ ఫాల్ ఇన్ ద సేమ్ పార్ట్ వీలైన వరకు. అండ్ ఫిజికల్గా కూడా క్లియర్గా బౌండరీస్ అనేది క్లియర్గా ఈ వీధి వరకు ఆర్ దిస్ జంక్షన్ వరకు ఫాల్స్ అండర్ దిస్ పోలింగ్ స్టేషన్ అనేది అది కూడా ప్రజలకు తెలియ విధంగా ఉండాలి. ఓకే, ఫిజికల్ ఆల్సో, ఆన్ పేపర్ ఆల్సో దర్ షుడ్ బి క్లియర్ డిమార్కేషన్ ఆఫ్ ద పోలింగ్ స్టేషన్. సో ఈ ఎక్సర్సైజ్ మనం జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు మేజర్ కంప్లైంట్స్ ఇదే ఉంటుంది, భర్త ఒక చోట్ల ఉంటుంది, భార్య ఇంకా ఎక్కడో వేరే ఊర్లో ఉంటుంది. సో అది జాగ్రత్తగా వెరిఫై చేసి ఈ పోలింగ్ స్టేషన్స్ని ఒక్క పార్ట్ అంతా కూడా ఆ పోలింగ్ స్టేషన్కి రావాలి, కనెక్టెడ్ సెక్షన్స్ అంతా కూడా ఆ పోలింగ్ స్టేషన్ అటాచ్ అవ్వాలి. ఇది మీరు జాగ్రత్తగా చూడాలి. దెన్ కమింగ్ టు ద డోర్ నంబర్స్. సో డోర్ నంబర్స్ ఆల్సో మనం గతంలో చూసాము, 0 డోర్ నంబర్స్ ఉన్న కేసెస్ ఇవన్నీ కూడా ఇప్పుడు నుంచి నమోదయ్యే ప్రతి కేసు కూడా డోర్ నంబర్స్ ప్రాపర్గా మనము నమోదు చేయాలి. ఈచ్ వన్ ఆఫ్ యూ విల్ నాట్ హ్యావ్ మోర్ దాన్ 1500. సో బిఎల్లో ప్రతి బిఎల్లోకి 1500 కన్నా ఎక్కువ ఉండదు. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ వుడ్ ఆల్రెడీ బీ దేర్. 95% ఆఫ్ దెమ్ ఆర్ ఆల్రెడీ దేర్. వాటిల నుంచి ఒక 5%ని మీరు తొలగించాల్సి ఉంటుంది, ఒక 5%, 6% మీరు ఎన్రోల్ చేయాల్సి ఉంటుంది, విచ్ ఇస్ హౌ మచ్? హార్డ్లీ 100-200. దట్ ఈస్ ద నంబర్ విచ్ యూ ఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్. ఇఫ్ ఇది ఒక పెద్ద ఎక్సర్సైజ్ లాగా మీరు భావిస్తే యూ విల్ లూజ్ ఫోకస్. ఇట్ ఈస్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ 100 or 200 ఓట్స్ యూ ఆర్ గోయింగ్ టు డీల్ విత్. అండ్ ఉన్న వాళ్ళని మనము కరెక్ట్గా ఇప్పుడు సంబడి వుడ్ హావ్ బీన్ యాడెడ్ రీసెంట్లీ, దే వుడ్ హావ్ బీన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద రోల్. వాళ్ళంతా కూడా ఫ్యామిలీ ఒకే చోట్ల తీసుకురావాలి. ఆ ఎక్సర్సైజ్ మనము ఇప్పుడు చేయాలి. ఓకే, సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ద polling station, sections, parts, rationalization of polling station, proposing new polling stations. That is one part. Okay, one part of the story. The second part is with respect to the electoral roll. Roll part is basically your house to house verification. That's where it starts. మనం 21వ తారీఖు నుంచి స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది, బట్ ఇట్స్ ఓకే, our training got a bit delayed, so you can start maybe from tomorrow. You can start and then complete this exercise within a month's time. సో ఈ డోర్ టు డోర్ ఎక్సర్సైజ్ కూడా మీరు తప్పనిసరిగా ప్రతి ఇంటిని టచ్ చేయాలి. వీ విల్ బీ సెండింగ్ టీమ్స్, ఈవెన్ ఐ మే బీ పర్సనలీ విజిటింగ్
some of your areas, and then we'll be checking your BLO register, we'll be interacting with the families there. మీరు వచ్చారా, వాళ్ళతో మాట్లాడారా, ఏదైనా మార్పులు చేర్పులు చేసుకున్నారనేది కూడా అడగడం జరుగుతుంది. సో దయచేసి ఈ ఎక్సర్సైజ్ మీరు సిన్సియర్గా చేస్తే దెన్ యూ క్యాన్ రెస్ట్ ఎట్ పీస్. అదర్వైజ్ యూ విల్ బీ అన్నెసెసరీ ట్రబుల్డ్ ఫర్ వన్ రీజన్ ఆర్ అనదర్. మీరు వెళ్ళి ప్రాపర్గా చేస్తే మీకు ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు అన్ని మొత్తం తెలిసిపోతుంది. ఇన్ సర్టెన్ కేసెస్ దేర్ విల్ బి పర్మనెంట్లీ మైగ్రేటెడ్ కేసెస్. వాటికి కూడా ఫామ్ 7 లేకుండా మనము ఏమి ముట్టుకోవడానికి లేదు. సో అది కూడా జాగ్రత్తగా మీరు హ్యాండిల్ చేయాలి. కమింగ్ టు ది ఎలక్టరల్ రోల్లో వచ్చేటప్పటికి ఫస్ట్ థింగ్ ఇస్ ఉన్న ఎలక్టర్స్ నేమ్ ఆన్ ద రోల్, నేమ్ ఆన్ ద ఎపిక్ సేమ్గా ఉందా లేదా, అదేవిధంగా అడ్రస్ ఎంట్రీస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా. అడ్రస్ ఎంట్రీస్ అనేటప్పటికి ప్రైమరీలీ డోర్ నంబర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా. దెన్ థర్డ్ థింగ్ వుడ్ బి మోర్ దాన్ 10 ఎలక్టర్స్, 10 కన్నా ఎక్కువ మంది ఎలక్టర్స్ ఒక్క దాంట్లోనే ఉన్నారా. దెన్ డెమోగ్రఫికలీ సిమిలర్ ఎంట్రీస్, ఒకే పేరు దీంతో మీ దగ్గర ఉన్నారా. అంటే యూ కాంట్ కంపేర్ విత్ ద అదర్ పోలింగ్ స్టేషన్, బట్ అఫ్ కోర్స్ ఇన్ యువర్ థింగ్ ఇఫ్ దర్ ఆర్ ఎనీ డూప్లికేట్స్, ఫోటోస్ ఏదైనా రిపీట్ అయిందా, ఫోటోస్ లేకుండా ఏదైనా ఉన్నాయా. సమ్ కేసెస్ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ వీఆర్ సింప్లీ టేకింగ్ ఆధార్ ఫోటో అండ్ పుట్టింగ్, దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఆధార్ ఫోటో తీసి ఆధార్ ఫోటోని మనం అక్కడ ఫోటోగా అప్లోడ్ చేస్తున్నాం. చాలా కేసెస్ అలాగే నేను చూస్తున్నాను. దట్ షుడ్ నాట్ బి ద కేస్. ప్రాపర్ మనిషి ఒక ప్రాపర్ ఫోటో మీరు తీసుకొని దట్ షుడ్ హావ్ బీన్ అప్లోడెడ్ ఇన్ ద ఎలక్టరల్ రోల్. ఓకే, సో ఇదంతా కూడా మనము చేస్తున్నామా. సో డెత్ కేసెస్ తొలగిస్తున్నాం. డెత్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు గెట్ ద లిస్ట్ ఫ్రమ్ ద రిజిస్టర్ ఆఫ్ బర్త్ అండ్ డెత్స్ అండ్ వీ విల్ షేర్ ఇట్ విత్ యూ. సో మీ దగ్గర కూడా with your ward admin secretary, I think you should be able to obtain the details and ensure that all the death cases in your jurisdiction they are deleted. There should not be any dead elector in the electoral roll. And shifted cases, okay, as I said, permanently shifted cases with the form 7 you can act on them, and BLA can put up to a maximum of 10 applications only per day. Okay, more than 30 applications vaste then we have to verify in detail at ERO lo kuda verify cheyali. So all these things meeru cheyagalaru, meeku anni avahana undi. So inte kaakunda DRO garu cheppinattu VIP electors kuda kontamandi untaru, ante MLAs, MPs, ఇంకా ప్రామినెంట్ మేబీ టైప్ ఉన్నాయా. లేకపోతే విఐపీస్ పేరుతో ఇక్కడ ఏదైనా ఇప్పుడు కూడా అబ్దుల్ కలాం గారి పేరుతో కూడా నమోదు చేస్తాడు కావాలని ఇబ్బంది పెట్టడానికి. సో అవన్నీ కూడా రికార్డ్ కీపింగ్ మీరు చాలా పక్కాగా ఈఆర్ఓస్, ఏఆర్ ఆఫీస్లో కూడా అందరూ ఎంఆర్ఓస్ ప్లీజ్ నోట్ యూ షుడ్ మెయిన్ ఎంఆర్ఓస్ మన కొంతమంది జోనల్ కమిషనర్ కూడా ఎవ్రీ సింగిల్ అప్లికేషన్ 6 or 7 or 8 ఫర్ దట్ మ్యాటర్ షుడ్ బి అప్టైన్డ్ అండ్ మెయింటైన్ చేయాలి. ఓకే, ఇది దీంట్లో ఎటువంటి కాంప్రమైజ్ ఉండకూడదు. దెన్ ఇఫ్ రిక్వైర్డ్ బై సెపరేట్ ట్రంక్ బాక్సెస్ ఇఫ్ రిక్వైర్డ్ ఐ పర్మిట్ ఫర్ మీ టేకెన్ కేర్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ పీడబ్ల్యూడి ఎలక్టర్స్ మనము ఈ సమయంలో ఎంతమంది ఉన్నారు అనేది కూడా మనం నమోదు చేసుకోవాలి. మనకి ఎలక్షన్ కమిషన్ ఈ ఫిగర్స్ అడుగుతూ ఉంటుంది. above 750 and below 600 I believe, 650 I believe. సో అది ప్రతి పోలింగ్ కేంద్రాల్లో కూడా అది కేంద్రం పరిధిలో ఉన్న పాపులేషన్ కి ఉన్న ఎలక్టర్స్ ఈ మధ్యలో ఉన్నారా, అరౌండ్ 75% ఉన్నారా, 75% ఇక్కడ అబౌవ్ 75 ఆల్సో సంథింగ్ ఇస్ రాంగ్. సో అది మీరు చెక్ చేయాలి. సిమిలర్లీ జెండర్ రేషియో కూడా మన జిల్లా జెండర్ మనకు ఉందా, ఇఫ్ ఇట్ ఇస్ బిలో 900 అండ్ అబౌవ్ 1000 సంథింగ్ ఇస్ సీరియస్లీ రాంగ్. ఎక్సెప్షన్ కేసెస్ కూడా జెండర్ ఎంతమంది మహిళలు పురుషులకు సమానంగా ఎంతమంది ఉన్నారు అనేది ఇది ఈఆర్ఓస్ అందరూ కూడా మీ స్థాయిలో చేయాలి. ఇఫ్ అట్ ఆల్ సమ్ డిస్క్రిపెన్సీ ఇస్ దేర్, ఎందుకు వస్తుంది ఆ డిస్క్రిపెన్సీ? ఫస్ట్ టైం ఓటర్స్ బేస్డ్ ఆన్ ద ఎలిజిబిలిటీ డేట్ మనకి 1